హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, యుక్రెయిన్ నేవల్ కమికాజే డ్రోన్స్తో ఒక రష్యన్ నేవీ వార్షిప్ని డిస్ట్రాయ్ చేసింది. అయితే దీని వెనుక యుఎస్ నేవీ P-8 ఎయిర్క్రాఫ్ట్ అసిస్టెన్స్ ఉందని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్రోన్ బోర్డ్స్ అనేవి లాయిటరింగ్ మ్యునిషన్స్ లాగానే. లాయిటరింగ్ మ్యునిషన్స్ని ఒక ఏరియాలోకి పంపి అక్కడ కొద్దిసేపు ఫ్లై చేస్తూ టార్గెట్స్ కనపడగానే అటాక్ చేయొచ్చు. కానీ డ్రోన్ బోర్డ్స్కున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇవి సముద్రం ఉపరితలం మీద ప్రయాణిస్తాయి. భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఎక్కువ దూరంలో టార్గెట్స్ని గుర్తించలేవు. దీనివల్ల అంత పెద్ద సముద్రంలో ఈ డ్రోన్ బోర్డ్స్తో ఎనిమీ వార్షిప్స్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. వేరే ఏదైనా ఎయిర్బోర్న్ ప్లాట్ఫామ్ ఎనిమీ వార్షిప్ని డిటెక్ట్ చేసి లొకేషన్ని షేర్ చేస్తే ఈ డ్రోన్ బోర్డ్స్ని అక్కడికి పంపి ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్తో టార్గెట్స్ని ఐడెంటిఫై చేసుకొని అటాక్ చేయొచ్చు. యుక్రెయిన్కి సరైన ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రెకాన్సెన్స్ ISR ప్లాట్ఫామ్స్ అనేవి లేవు. యుక్రెయిన్ మోస్క్వాని డిస్ట్రాయ్ చేసినప్పుడు P-8 ఎయిర్క్రాఫ్టే మోస్క్వాని లొకేట్ చేసి కోఆర్డినేట్స్ని షేర్ చేసింది. ఆ డేటాతోనే యుక్రెయిన్ మోస్క్వాని డిస్ట్రాయ్ చేసిందని కొన్ని మీడియా రిపోర్ట్స్ క్లెయిమ్ చేశాయి. రష్యా ఒకసారి MQ-9 రీపర్ని డౌన్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత కూడా ఈ రీపర్, గ్లోబల్ హాక్ డ్రోన్స్ అనేవి క్రిమియా దాకా వస్తుంటే ఇంటర్సెప్ట్ చేశామని చాలాసార్లు రష్యా క్లెయిమ్ చేసింది. మిలిటరీ అనలిస్టుల ప్రకారం బ్లాక్ సీలో అమెరికన్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయంటే, ఫస్ట్ రష్యన్ వెసల్స్పై కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాయి. పోర్ట్ నుండి ఒక వార్షిప్ బయలుదేరిందంటే మిసైల్ అటాక్ జరగబోతుందని యుక్రెయిన్కి ముందే ఇన్ఫర్మేషన్ అంది ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ అన్నీ రెడీగా ఉంటున్నాయి. క్రిమియా చుట్టుపక్కల తిరుగుతూ రష్యన్ పోర్ట్స్, కోస్టల్ టార్గెట్స్ని లొకేట్ చేసి కోఆర్డినేట్స్ని షేర్ చేస్తున్నాయి. యుక్రెయిన్ స్టోర్మ్ షాడో మిసైల్స్తో టార్గెట్ చేస్తుంది. ఇలా అమెరికన్ ప్లాట్ఫామ్స్ బ్లాక్ సీలో ఫ్లై చేస్తూ యుక్రెయిన్కి గైడెన్స్ ఇస్తున్నాయని మిలిటరీ అనలిస్టులు నమ్ముతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ వార్షిప్ అటాక్లో కూడా యుఎస్ నేవీ P-8 ఎయిర్క్రాఫ్ట్ హ్యాండ్ ఉందని రూమర్స్ వస్తున్నాయి. ఒక దశాబ్దం నుండి ఈ P-8 ఎయిర్క్రాఫ్ట్స్ అనేవి ఇండియన్ నేవీ ISR కేపబిలిటీకి బ్యాక్ బోన్గా ఉన్నాయి. మొత్తం 12 లాంగ్ రేంజ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. నేవీ 15 సీ గార్డియన్స్ని కూడా కొనబోతుంది. బ్రహ్మోస్ రేంజ్ ఎక్స్టెండ్ అవడంతో పాటు నేవీ యాంటీషిప్ మిసైల్ ఆర్సెనల్ని కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఈ ప్లాట్ఫామ్స్తో ఇండియన్ నేవీకి కూడా హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్మేనియా ప్రైమ్ మినిస్టర్ రష్యాతో డిఫెన్స్ రిలేషన్స్ని తెంచేసుకుంటున్నామని డిక్లేర్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన క్లాష్లో అజర్బైజాన్ నాగర్నో కరాబాఖ్ని కంట్రోల్లోకి తీసుకుంది. రష్యా ఇది పూర్తిగా మీ ఫెయిల్యూర్ మాత్రమే అని ఆర్మేనియాని నిందించింది. అయితే ఆర్మేనియా మీరు అజర్బైజాన్కే ఫేవరబుల్గా ఉన్నారని రష్యాని నిందించి అమెరికా వైపు తిరిగింది. ఆర్మేనియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మేము అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, జార్జియాలతో ఎలా రిలేషన్స్ని బలపరుచుకోవాలనే దానిపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. సో ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగమైన దేశాల్లో మరో దేశం రష్యాకి దూరమైంది. జోర్డన్ అటాక్కి అమెరికా రెస్పాండ్ అయింది. అమెరికాకి 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఇరాన్పై డైరెక్ట్గా దాడి చేయకుండా సిరియా, ఇరాక్లలో ఉన్న ఇరాన్ ప్రాక్సీస్పై అటాక్ చేసే ఆప్షన్నే ఎంచుకుంది. ఇరాన్తో లార్జ్ స్కేల్ వార్కి అమెరికా సిద్ధంగా లేదు. ఇక ఇరాన్ ఇచ్చే రెస్పాన్స్ పైనే ఇది ఏ దిశగా వెళ్తుందో డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.